అందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజున మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఇక్కడ 2,00,00,000 అవినీతి విషయంలో, స్టోన్ క్రషర్ విషయంలో ఆవిడ త్వరలో అరెస్ట్ కాబోతున్నారు. ఇదైతే వాస్తవం. అయితే ఇక్కడ ఆవిడ మాట్లాడుతూ ఎక్కడా ఎటువంటి సంబంధం లేని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అన్నారు మాటలు అన్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఏమన్నారంటే దీనికంతా డైరెక్టరు నర్సరావుపేట ఎంపీ గారే. మరి చాలామందిని పిలిచి మాట్లాడి విడుదల రజనీ మీద ఏదో కేసు పెట్టండి, మీకు తద్వారా ఏదో బెనిఫిట్ చేస్తా అని చెప్పేసి తను మాట్లాడి పురమాయిస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ ఈ విషయంలో నిజంగా నువ్వు చేసింది అవినీతి, అది బయటపెట్టారు పోలీసులు. ఓకే, ఇక్కడ ఎంపీ గారితో నీకేం పనమ్మా? ఎంపీ గారికి ఏం సంబంధం? అనవసరంగా ఆయనతో పెట్టుకొని ఈ కేసులో ఇంకా బలంగా ఇరుక్కుపోతున్నావేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఎక్కడా సంబంధం లేదు, కానీ ఆయన గెలుక్కొని ఆయన ఇప్పుడు పోలీసులతో, ప్రభుత్వంతో బాగా సహకరించి నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని అవినీతులు చేసావో, ఎన్ని అక్రమాలు చేసావో ఇంకా త్వరగా బయటకు లాగి ఇంకా త్వరగా నిన్ను లోపల పంపించడానికి ఆయన సిద్ధపడతారని చెప్పేసి మధ్యాహ్నం ఆయన మాట్లాడిన దానివల్లే అర్థమవుతోంది. ఇకపోతే ఎంపీ గారు టీడీపీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఉంటూ ముఖ్యంగా పల్నాడు అభివృద్ధి ధ్యేయంగా 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండాలి, ప్రతి నియోజకవర్గంలో అందరూ బాగుండాలి అన్న దానికోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. అందులో భాగంగానే అక్కడ ప్రధాని మోడీ గారిని కానీ, మరి చంద్రబాబు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని కానీ వీళ్ళని కలిసి చాలా రకంగా చాలా స్పీడ్గా ఆయన ఆలోచన, ఆయన విధానాన్ని అభివృద్ధి మీద ఆధారపడి ఉంది. మరి అటువంటి వ్యక్తిని తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి చూసుకుంటే అప్పుడు 150 ఎక్కువ మందితో ఉన్న వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రులుగా, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఆ రోజుల్లో ఎవరెంతో ఎక్కువగా తిడితే, ఎన్ని బూతులు మాట్లాడితే, బూతులే పరమావధిగా, బూతులు మాట్లాడితేనే మంత్రి పదవులు వస్తాయి, నామినేటెడ్ పోస్టులు వస్తాయి అనే రీతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరిని మించి ఒకరు ఎలా పడితే అలా మాట్లాడారు. అందులో మగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. మరి అంత సందర్భంలో కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ మన ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో లావు శ్రీకృష్ణదేవరాయలు ఏ రోజు కూడా ఒక్క తప్పు పదం మాట్లాడలేదు, శృతి మించి ఎక్కడ మాట్లాడలేదు. ఒక మితభాషిగా, ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజులోనే మేము అనుకున్నాం ఏమని, ఈ గంజాయి వనం లాంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో తులసి మొక్క లాంటి ఈయన ఒక్కడు ఎందుకున్నాడా, అబ్బా ఈయన తెలుసుకోలేకపోయాడు అని చెప్పేసి మేము బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇంకా పూర్తిగా అయిపోకముందే, ఎలక్షన్కి ముందే వారు మాకు ఇది కరెక్ట్ కాదు, ఈ పార్టీ కరెక్ట్ కాదు అని చెప్పి వారు తెలుసుకొని టీడీపీ పార్టీలోకి వచ్చినప్పుడు నిజంగా మేము 100% ఆహ్వానించాం. రండి సార్, మీలాంటి మంచి వ్యక్తులు మా దగ్గర ఉండాలి, ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో వద్దని పిలుచుకున్నాం. ఆయన వచ్చారు, చక్కగా 7 సీట్లని మళ్ళీ మంచి మెజారిటీతో ఆయన గెలిపించారు, మేము గెలిపించుకున్నాం, ప్రజలు గెలిపించారు. అయితే ఇక్కడ విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి ఒక మాట చెప్పాలంటే ఎంపీ గారు వాళ్ళ నాన్నగారు రత్తయ్య గారు కానీ, మరి వారి ధర్మపత్ని మేఘనా మేడం గారు కానీ మేము ఎప్పుడన్నా అమ్మ మాకు ఇక్కడ ఫీజుల విషయంలో కొంచెం మా దళిత పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అంత ఫీజులు కట్టుకోలేకపోతున్నారు అంటే ఎంతోమంది రాయితీ ఇవ్వడం కానీ, కొంతమందికి ఫీజులు పూర్తిగా లేకుండా కూడా చేసి వాళ్ళు అలా విద్యను అనేది వాళ్ళు అట్లా మా పిల్లలకి అందజేస్తున్నారు. అలాంటి మనిషిని మీరు ఎలా పడితే అలా మాట్లాడడం మరి ఎంతవరకు కరెక్టో ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఆ 5 సంవత్సరాలు మీరు చేసిన అనేక అక్రమాల అవినీతుల్లో భాగంగా ఒక్కటి చెప్తానండి. పిల్లి కోటి అని మా దళిత సోదరుడు ఉన్నాడు, అతను సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నాడు. మీరు చేసిన కొన్ని అవినీతుల్ని ఆయన మాట్లాడినప్పుడు, ఆయన బయటపెడుతున్నప్పుడు మీరు అతని మీద అనేక కేసులు పెట్టి అతన్ని బలవంతంగా అక్రమంగా జైల్లో పెట్టి కూడా ఆయన శిక్షించారు కదా. ఓ దళితుడనే కదా మీరు అంత చిన్న చూపు చూస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసిన అవినీతి అక్రమాలు 100 కోట్లలో రాబోతున్నాయి. మీరు ఈ 2 కోట్లనే చాలా చిన్నది, ఇది ఒక ట్రైలర్, జస్ట్ ఒక టీజర్, ఒక పోస్ట్ మాత్రమే. కానీ భవిష్యత్తులో కొన్ని నెలలను పెద్ద అవినీతులు, అక్రమాలు బయటపడబోతున్నాయి. సిద్ధంగా ఉండండి, తప్పదు భారీ మూల్యం.